నమస్తే సత్య న్యూస్ కి స్వాగతం. సత్య కేబుల్ ప్రేక్షకులకు భోగి పండుగ శుభాకాంక్షలతో ఈనాటి ముఖ్యాంశాలు. సంక్రాంతి పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలంటున్న రాష్ట్ర మంత్రి సిద్ధ రాఘవరావు. సంక్రాంతి సందర్భంగా జిల్లా ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలి ఎంపీ బైవి సుబ్బారెడ్డి ఆకాంక్ష. నకిలీ ప్రయాణికులను అరెస్టు చేసి 8 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నాం. ఏఎస్పీ రామానాయక్ వెల్లడి. సంక్రాంతి పండుగ అందరి జీవితాలలో వెలుగులు నింపాలని రాష్ట్ర రవాణా రోడ్లు భవనాల శాఖ మంత్రి సిద్ధ రాఘవరావు ఆకాంక్షించారు. జిల్లాలోని ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు అందజేశారు. జూనియర్ ఛాంబర్, లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు సిటిజన్స్, సివిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో సివిఎన్ రీడింగ్ రూమ్ లో నిర్వహించిన భోగి కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ పాల్గొన్నారు. కార్యక్రమంలో జూనియర్ ఛాంబర్ అధ్యక్షులు నాగేశ్వరరావు, సెక్రటరీ శ్రీనివాసరెడ్డి, కోశాధికారి ఏడుకొండలు, లయన్స్ ప్రెసిడెంట్ సామినేని సురేష్, సెక్రటరీ సిబి మైఖేల్, కోశాధికారి ఆంధ్ర శ్రీను, సివిఎన్ రీడింగ్ రూమ్ ప్రెసిడెంట్ వేమూరి సూర్యనారాయణ, సెక్రటరీ చెంగల్శెట్టి అశోక్, సూపర్వైజర్ చైర్మన్ తాతా ప్రసాద్, వివి రమణ, మాంటిసోరి ప్రకాష్, ఇక్బాల్, శివప్రసాద్, రాజేష్, తిరుపతి రెడ్డి, కూరపాటి రమేష్, ఆత్మకూరి బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. భోగిని సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అందరిలో కూడా ఒక నూతన ఉత్సాహం వచ్చింది. భగవంతుడు ఈ సంవత్సరం అందరూ కూడా ఆయురారోగ్యాలు ప్రసాదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన జిల్లా ప్రజలకి, అదేవిధంగా మా ప్రీతమ నాయకులు ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. నిన్న సంక్రాంతి సంబరాలు ప్రభుత్వం ద్వారా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో సంబరాలుగా జరిగినాయి. అదేవిధంగా ఈ సంక్రాంతికి సందర్భంగా ప్రతి జిల్లాకు కూడా ఎవరైతే తెల్ల కార్డు ఉందో వాళ్ళందరికీ కూడా పిండి వంటలతో పాటు పేదలకు కూడా అందరూ సుఖ సంతోషాలతో పండుగ జరుపుకోవాలని మన ముఖ్యమంత్రి గారు మంచి కార్యక్రమం ద్వారా అందరికి కూడా ఉచితంగా ఇవ్వటం జరిగింది. దాన్ని కూడా మన జిల్లాలో మన మంత్రి గారు మొన్న ప్రారంభించి అందరికి కూడా చేయటం కూడా జరిగిందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు సివిఆర్ క్లబ్ ఆధ్వర్యంలో మన ఒంగోలు హెడ్ క్వార్టర్లో మన మంత్రి గారి చేతుల మీదుగా ఈరోజు భోగి మంట కూడా మొదలుపెట్టారు. కాబట్టి ఏదైనా ఈరోజు లయన్స్ క్లబ్ కానీ, జేసీఐ కానీ వీళ్ళందరూ కూడా క్లబ్లందరూ కూడా కలిసి ఈ సంక్రాంతి నుండి తమ హాస్పిటల్లో వికలాంగులకు 50% రాయితీతో వైద్య సౌకర్యాలు అందజేస్తున్నట్లు విజయశ్రీ హాస్పిటల్స్ నిర్వాహకులు డాక్టర్ దేవరకొండ వెంకటేశ్వర్లు తెలియజేశారు. జనరల్ వైద్యంతో పాటు జీర్ణకోశ వ్యాధులకు, ఓపీ, రోగ నిర్ధారణ పరీక్షలకు ఈ రాయితీ వర్తిస్తుందని వెల్లడించారు. మధ్యవర్తులతో పని లేకుండా వికలాంగులు నేరుగా ఆసుపత్రికి వచ్చి వైద్య సేవలు పొందాలని తెలియజేశారు. నెల 1వ తారీఖున కొనసాగించే 50% రాయితీ మరియు హెపటైటిస్ బి మరియు సి వైరస్ ఫ్రీ స్క్రీనింగ్ అనేది ప్రతి నెల 1వ తారీఖున గత 5 సంవత్సరాల నుంచి మేము కొనసాగిస్తున్నాం. ఈ సంవత్సరం ఈ సంక్రాంతి కానుకగా మేము ఇంకొక కార్యక్రమాన్ని మేము చేయాలని అనుకున్నాం. అది ఏమిటనగా మనం 50% రాయితీ వికలాంగులైన వాళ్లకు ఈ 50% రాయితీ ఇవ్వాలని నిశ్చయించుకున్నాం. ఈ 50% రాయితీ ఓపీ మరియు అన్ని రకాల టెస్టులకు మనము ఇవ్వబడుతుంది. ఈ సందర్భంగా మనకి అందరూ సంక్రాంతి సంబరాలలో భాగంగా నగరంలోని డిఆర్ఆర్ఎం ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్ ని రాష్ట్ర రవాణా రోడ్లు భవనాల శాఖ మంత్రి సిద్ధ రాఘవరావు పరిశీలించారు. పిండి వంటలు, ఉద్యానవన శాఖ, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ని పరిశీలించిన అనంతరం ఒంగోలు గీతల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కబడ్డీ క్రీడని, కోడిపుంజుల పందాలను సిద్ధ వీక్షించారు. కళాకారులతో కలిసి ఫోటోలు దిగిన అనంతరం వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. సంక్రాంతి సంబరాలలో భాగంగా
జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎంఎస్ మురళి, నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, స్టెప్ సీఈఓ డాక్టర్ రవి సాంప్రదాయ పద్ధతిలో వస్త్రాలను ధరించారు. జెడ్పీ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ, రాష్ట్ర మంత్రి సిద్ధా రాఘవరావు సతీమణి సిద్ధా లక్ష్మీ పద్మావతి, జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్, ప్రముఖ న్యాయవాది ఐ వెంకటేశ్వర్లు, పలువురు అధికారులు, అనధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వచ్చింది సంక్రాంతి వచ్చింది, పచ్చ పచ్చని సంబరాలు తెచ్చింది. వచ్చింది సంక్రాంతి వచ్చింది, పచ్చ పచ్చని సంబరాలు తెచ్చింది. పంటగా ఎదిగే పాలై పొంగే, పంటగా ఎదిగే పాలై పొంగే, ఏరువాకల పూతరేకులు ఇంటింటా ఇచ్చింది. వచ్చింది సంక్రాంతి వచ్చింది, పచ్చ పచ్చని సంబరాలు తెచ్చింది. హరి హరిలో రంగ హరి, హరిలో రంగ హరి, హరిలో రంగ హరి, హరి హరి. ఏవండి హరిదాసు గారు ఈ పాటలెన్నాడని పాడుతారు? ఏవండి హరిదాసు గారు ఈ పాటలెన్నాడని పాడుతారు? ప్రతి ఇంట కథలెన్నో ఉన్నాయి, అవి పాటలుగా మారుతున్నాయి. ప్రతి ఇంట కథలెన్నో ఉన్నాయి, అవి పాటలుగా మారుతున్నాయి. అవి మేము వింటేనే ఆనందదాయకం, ఉన్నది అంటేనే ఉభయ తారకం. ఆనాడే పండగ అసలైన పండగ. వచ్చింది సంక్రాంతి వచ్చింది, పచ్చ పచ్చని సంబరాలు తెచ్చింది. అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు, పెట్టిన ఇల్లు పచ్చగా ఉంది, సౌభాగ్యాలు నిత్యం కలుగును. ఏవండి బసవన్న గారు తమరు ఎన్నాళ్ళు తల ఊపుతారు? ఏవండి బసవన్న గారు తమరు ఎన్నాళ్ళు తల ఊపుతారు? అది ఉండుండి విరిగింది కర్మానికి, ఉండదొకే కాలు ధర్మానికి. అది ఉండుండి విరిగింది కర్మానికి. పెళ్ళామే బెల్లమైతే కన్నవారు అల్లమైతే, పెళ్ళామే బెల్లమైతే కన్నవారు అల్లమైతే, పండగలన్నీ దండగలే. మే గోడ మీది బొమ్మ గొలుసుల బొమ్మ, కొండి విరిగిందంటే గోవింద గోవిందమ్మ. ఆనాడే పండగ అసలైన పండగ. వచ్చింది సంక్రాంతి వచ్చింది, పచ్చ పచ్చని సంబరాలు తెచ్చింది. ప్రతి పేదవాడు సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షిస్తే కొందరు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కొందరు రేషన్ డీలర్లు గడ్డి తిన్నారు. చంద్రన్న సంక్రాంతి కానుకను సరిగా అందించకుండా జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్ చేతిలో అక్షంతలు వేయించుకున్నారు. పేదవాడి కడుపు కొడితే సహించును అని గత 4 రోజుల క్రితమే రేషన్ డీలర్లను హెచ్చరించారు. ఇక జాయింట్ కలెక్టర్ బాధ్యతలు స్వీకరించిన రోజే ప్రజా పంపిణీ వ్యవస్థని పటిష్టం చేస్తానని పునరుద్ఘాటించారు. అయినప్పటికీ కొందరు కక్కుర్తి రేషన్ డీలర్లు చంద్రన్న సంక్రాంతి సరుకులలో తూకం తగ్గించి పేదలకు ఇచ్చారని తెలిసింది. పేదల కడుపు కొట్టి వీరు గడ్డి తినడం ఆశ్చర్యం వేసింది. చంద్రన్న సంక్రాంతి కానుక అందని వారు పొలోమంటూ జిల్లా జాయింట్ కలెక్టర్కి ఫోన్లో మొరపెట్టుకున్నారు. నిర్లక్ష్యపు అధికారులు రేషన్ డీలర్లకు జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్ ఎలా వార్నింగ్ ఇచ్చారో మీరే చూడండి. మాట్లాడుతున్నాను సార్, మాకు షాప్ నెంబర్ అది ఎఫ్పి షాప్ నెంబరు చెప్పండి, కార్డు నెంబర్ కాదు. అది ఐడియా లేదు సార్. అంటే మనకి
మామూలుగా చూస్తున్నామని. నువ్వు ఓవూరు మనిషేనా? నువ్వు ఓపు మంచిగా సార్. ఓవూరు మనిషి. నీకు అక్కడ ఏ షాప్ నుంచి తీసుకుంటారు మీరు? ఓగురు అంటే పనిలో ఒకటి సార్, మాది ఊర్లో విలేజ్ అంటే మామూలుగా. మీరండి? నేను ఈ ఒంగోలు నుంచి మాట్లాడుతున్నానండి. మీ దగ్గర 6 సరుకులు వచ్చినాయండి? ఏంటది? 6 సరుకులు వచ్చినాయా? చంద్రబాబు సరుకులు వచ్చినాయా? ఏంటివంటవి? మీరు ఎప్పి షాప్ డీలర్ అయినా కొండయా? అర్థం కాలేదండి. మీరు ఎప్పి షాప్ డీలర్ అయినా? ఏపీ స్టాక్ డీలర్. మీరు డీలర్ సరుకులు ఇచ్చే డీలర్ అయినా? లేదండి, మేము కాదు, వేరే మాది డిస్ట్రిబ్యూటర్షిప్ మాది. ఏ మండలం అండి? మైసన్నపల్లి, వైచెర్లోపల్లి. చాలా మేజర్ కంప్లైంట్ వస్తా ఉంది. విజిలెన్స్ వాళ్ళు పంపిస్తున్నాం అక్కడికి. మీరు ఇమీడియట్ గా రెక్టిఫై చేయండి. దాన్ని ఎక్కడైనా తేడా వచ్చిందంటే ఎపీ షాప్ డీలర్ ఎగిరిపోతాడు ఆ నుంచి. ఐఎమ్ కాషనింగ్ యూ బికాస్ దెర్ ఇస్ అ వెరీ genuine complaint received from the card holder. మీరు రెక్టిఫై చేయకపోతే మీ మీద కూడా చర్య తీసుకోవాల్సి వస్తుంది. బెల్లం రాలేదా మీకు? మరి బెల్లము మరి సాయంత్రానికి వరకు వస్తుంది. మిగతా ఉండేటి ఇచ్చేసేయండి. అవి వస్తాయి తర్వాత మీరు ఉండే సరుకులు ఇచ్చేసేయండి. పిల్లలు అంటే కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఏంటో మరి మీ వాళ్ళు ఏవి కూడా డిస్ట్రిబ్యూట్ చేయకుండా అలాగే కూర్చొని ఉన్నారు. ఎందుకు అని అడిగితే నేను కొన్ని ఎంపీ షాప్ డీలర్తో నేను ర్యాండమ్గా చెక్ చేస్తున్నాను. అనంతపురంలో జరిగే ఫెన్సింగ్ రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా జట్టు ఎంపిక ఏబీఎం కాలేజ్ గ్రౌండ్స్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫెన్సింగ్ అసోసియేషన్ ప్రతినిధులు చక్రవర్తి నాగేశ్వరరావు, హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సత్యన్యూస్ లో విరామం. జిల్లాలోని ప్రజలు సుఖశాంతులతో సంతోషాలతో వెలిసిల్లాలని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు వైవి సుబ్బారెడ్డి ఆకాంక్షించారు. జూనియర్ ఛాంబర్, లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు సిటిజన్స్, సివిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ ఆధ్వర్యంలో సివిఎన్ రీడింగ్ రూమ్ లో జరిగిన భోగి మంటల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సుబ్బారెడ్డి గారు ఈ భోగి మండల సంక్రాంతి పండుగ సందర్భంగా ఇక్కడికి వచ్చేసేసి భోగి మండలం ప్రారంభిస్తున్నారు. వారికి సీనియర్ మీటింగ్ వారు వారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు సిటిజన్స్ అధ్యక్షులు ఒక నిమిషం మాట్లాడతారు. సంక్రాంతి పండుగ సందర్భంగా భోగి మండల కార్యక్రమం ఏర్పాటు చేసిన లయన్స్ క్లబ్ వారికి ప్రకాశం జిల్లా ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. మన గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు గారికి సంక్రాంతి పండుగ సందర్భంగా ఈరోజు భోగి మంటల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఒంగోలు సివిఎన్ రీడింగ్ వారికి, జేసీఐ క్లబ్ వారికి, లయన్స్ క్లబ్ వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రకాశం జిల్లా ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాష్ట్రంలో రైతులు, రైతు కూలీలు, ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని, సంక్రాంతి పండుగ నుంచి అందరూ కష్టాలు లేకుండా సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ నెల 18వ తేదీన జరగనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్ అధికారులను ఆదేశించారు.
తన ఛాంబర్లో విజయ్ కుమార్ వివిధ శాఖల అధికారులతో పల్స్ పోలియో కార్యక్రమంపై సమీక్షా సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. జిల్లాలోని 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని, ఎటువంటి నిర్లక్ష్యానికి తావివ్వొద్దని సూచించారు. ఏర్పాట్ల గురించి జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిని డాక్టర్ యాస్మిన్ కలెక్టర్కి వివరించారు. రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ అంజయ్య, వైద్య విధాన పరిషత్ కోఆర్డినేటర్ డాక్టర్ దుర్గాప్రసాద్, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎంఎస్ మురళి, ఆర్టీఓ రామ్ ప్రసాద్, విద్యుత్ శాఖ ఎస్సీ జయకుమార్, క్షయ నివారణాధికారి డాక్టర్ రమేష్, జిల్లా పంచాయతీ అధికారిని సుమతి కళ, నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సెటిల్డ్ హై రిస్క్ ఏరియాస్, ఫిషర్మెన్ ఏరియాస్ ఉన్నాయి, బ్రిక్లిన్స్ ఉన్నాయి, తర్వాత కన్స్ట్రక్షన్ సైట్స్, మైగ్రేషన్, నోమాడ్స్, ట్రైబల్ ఏరియాస్, వీటి మీద స్పెషల్ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం సార్. చేసేసిన వాళ్ళకి ఇంకొకసారి అంటే ఎవరెవరికి ఎక్కడెక్కడ నామినేట్ చేసి ఉన్నవి పంపిస్తాను. తర్వాత ఐసిడిఎస్ పోలియో బూత్స్ చాలా వరకు ఐసిడిఎస్ సెంటర్స్లో పెడుతుంటాము. అంగన్వాడీ టీచర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. వ్యాక్సిన్ చేస్తాం సార్. బిలో 5 years ఉన్న వాళ్ళందరి ట్రైనింగ్స్ ఏమైనా ఉన్నా 80 పోస్ట్పోన్ చేయించాం సార్. చేసి అందరినీ ఇన్వాల్వ్ అయితే చూస్తున్నాం సార్. అంగన్వాడీ సెంటర్స్లో బూత్ దగ్గర కూడా కేర్ఫుల్గా చూసుకొని చేయమని చెప్పాం సార్. అవేర్నెస్ తీసుకొని ముందే తల్లులందరికీ చేసి పలానా రోజున 18th తప్పనిసరి ఇప్పుడు ఎట్లా ప్లాన్ చేశారు? ఆమె కప్పలు ఉన్న వాళ్ళు మనం ఇక్కడ పంపిస్తాం సార్. ఇంకా వాళ్ళు ఏదైనా మార్పులు తీసుకున్నప్పుడు అదే మరి సార్ అది రివ్యూ చేసుకోవాలి సార్. ఏమేమి ప్లేస్ ఉన్నాయి, లాస్ట్ టైంలో ఎక్కడైనా ఆర్డర్ చేస్తున్నాయా వాటిని అందరికీ రైల్వే డిపో మేనేజర్కి, రైల్వే స్టేషన్ మాస్టర్కి, కమిషనర్ గారికి అందరికీ లెటర్స్ పెట్టాను సార్. 2 ట్రాన్స్ఫర్ టీమ్స్ ఏర్పాటు చేస్తున్నాం సార్. బస్ స్టాండ్ ఒకటి, రైల్వే స్టేషన్ ఒకటి. అది 18th నైట్, 17th నైట్ 12 నుంచి స్టార్ట్ అవుతుంది సార్. ఇది కాకుండా ఇంతకుముందు కంపల్సరీగా ప్రతి ఒక్క బూత్లను కూడా ఇద్దరు ఐకేపీ మెప్మా వాళ్ళని మరి కంపల్సరీగా ఐడెంటిఫై చేసి ఇద్దరు ఎక్స్టెన్షన్ చెప్పిన ఆర్డర్స్ పడతాయి ఇస్తాను. పిల్లలు ఇస్తే కనుక 1+2 మరి ఉంటారు. ప్లస్ ఎడిషనల్గా 8 దగ్గర నుంచి సింగిల్ పీపుల్. సంక్రాంతి సంబరాలు చూస్తుంటే చిన్నతనం గుర్తుకు వస్తుంది. అంతరించిపోతున్న సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందంటున్నారు జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్ సతీమణి విజయశ్రీ. సంక్రాంతి సంబరాలలో భాగంగా డిఆర్ఎం ఉన్నత పాఠశాలలో జరిగిన రంగవల్లుల పోటీలకు విజయశ్రీ న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. జిల్లా అదనపు సంయుక్త కలెక్టర్ ఐ ప్రకాష్ కుమార్ సతీమణి సుదర్శిని, మెపా ప్రాజెక్ట్ డైరెక్టర్ నిర్మలా కుమారి, సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ సరస్వతి, జిల్లా పంచాయతీ అధికారి సుమతి కళ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ చాలా కోలాహలంగా ఉంది. సంబరాలన్నీ కూడా అమ్మరాన్ని అంటేటట్టు ఇక్కడ కళకళలాడుతూ ముగ్గుల్ని చూస్తూ ఉన్నాము. ఈ సంబరం అంతా చూస్తుంటే చిన్నతనం మళ్ళీ గుర్తొస్తుంది. సంక్రాంతి అంటే ముగ్గులు, హరిదాసులు, గంగిరెద్దుల వాళ్ళు ఎప్పుడొస్తారా, హరిదాసులు ఎప్పుడొస్తారా అని చూసేవాళ్ళం. తెల్లవారితోనే పోటీగా ముగ్గులు వేసేవాళ్ళమి. పిండి వంటలు చేసుకోవడం, గొబ్బెమ్మలు పెట్టుకోవడం, చక్కగా అలంకరించుకోవడం, ఇవన్నీ ఒక మంచి సుహృద్భావ వాతావరణాన్ని కలిగిస్తూ ఉండేవి చిన్నప్పుడంతా పల్లెటూరుల్లో కూడా జరపటం. మన సంస్కృతిని మళ్ళీ గుర్తు చేసుకొని, ఆంధ్ర అంటే సంక్రాంతి అని, కోడి పందాలని, ఈ ముగ్గులని, హరిదాసులని, వీటన్నిటిని మన సంస్కృతిని మళ్ళీ మనం గుర్తు తెచ్చుకొని
మన రాష్ట్రానికి తెలుగు అంటే సంక్రాంతి అనేలా ఈ పండుగను జరుపుకుంటూ అంత గ్రీనరీ, ఈ టౌన్లో గ్రీనరీ, ముగ్గులు ఇవన్నీ చూస్తుంటే నిజంగానే పల్లెటూరికి వెళ్ళి మనం ఎంజాయ్ చేసినట్టే చిన్నతనం అంతా గుర్తొస్తూ ఉంది. అయితే ఇది సంస్కృతిలో ఒక భాగంగానే కానీ మతానికి సంబంధించి కాదు, ఈ ప్రాంతానికి సంబంధించింది అని నేను అనుకుంటున్నాను. అలాగే ఈ జిల్లా వాసులందరూ ఈ పండుగ పేదరికం లేని సమాజ స్థాపనే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర రవాణా రోడ్లు భవనాల శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు పేర్కొన్నారు. నగరంలోని డిఆర్ఆర్ఎం ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగిన సంక్రాంతి సంబరాల కార్యక్రమానికి సిద్ధా ముఖ్య అతిథిగా హాజరై సందేశం ఇచ్చారు. పండుగ వేళల్లో పేదలందరూ సుఖశాంతులతో ఉండాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినప్పటికీ 400 కోట్ల రూపాయల నిధులను చంద్రన్న సంక్రాంతి కానుకలకు విడుదల చేశారని చెప్పారు. జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ, జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్, రాష్ట్ర మంత్రి సిద్ధా రాఘవరావు సతీమణి సిద్ధా లక్ష్మీ పద్మావతి, రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షులు కర్ణం బలరామకృష్ణమూర్తి, టీడీపీ అద్దంకి ఇన్ఛార్జ్ కర్ణం వెంకటేష్, జిల్లా అదనపు సంయుక్త కలెక్టర్ ఐ ప్రకాష్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి నూర్ బాషా కాసిం, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎంఎస్ మురళి, డూమా ప్రాజెక్ట్ డైరెక్టర్ పోలప్ప, స్టెప్ సీఈఓ డాక్టర్ రవి, నగర కమిషనర్ సంక్రాంతి వెంకటేశ్వర్లు, ఒంగోలు రెవెన్యూ డివిజనల్ అధికారి కమ్మ శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. కొత్త రాష్ట్రంలో అందరూ కూడా కలిసి మెలిసి ఈ పండుగ జరుపుకోవాలి. ఒకప్పుడు పూర్వకాలం ఈ పండుగకి ఒక మంచి విశిష్టత ఉండేది. రాను రాను ఈ పండుగ వాతావరణాల్లో చాలా మార్పులు వచ్చినాయి. కొంతమంది జరుపుకుంటున్నారు, కొంతమంది పేద సమాజానికి సంబంధించిన వ్యక్తులు జరుపుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఇది ఆలోచించి ముఖ్యమంత్రి గారు ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రతి ఇంటికి వైట్ కార్డు ఉన్న వ్యక్తులు మనం ప్రకాశం జిల్లా తీసుకుంటే 8,53,000 ఈ రోజు కార్డ్స్ కి మనం ఒక్కొక్క కార్డ్స్ కి 241 రూపాయి వస్తువులు 6 వస్తువులు ఫ్రీగా ఇచ్చే పరిస్థితి వచ్చింది. అంటే మన జిల్లాకి 16,43,00,000 రూపాయలు మనం ముఖ్యమంత్రి గారు పండుగ జరుపుకోమని అందరూ కూడా ఇవ్వటం జరిగింది. అంటే మొత్తం రాష్ట్రంలో సుమారు 400 కోట్ల రూపాయలు దీనికి ఖర్చు చేసి పేదరిక సమాజంలో ఉన్న వ్యక్తులందరూ కూడా ఈ పండుగ జరుపుకోవాలి అనే ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవటం చాలా సంతోషం. ఇదే కాదు, అన్ని విధాలుగా కూడా వారు పేదరికం లేని సమాజం ఇవన్నీ కూడా తీసుకురావాల ఉద్దేశంతో ఇటువంటి ఒక మంచి కార్యక్రమాలు తీసుకుని ముందుకు పోతా ఉన్నారు. ఇదే కాదు, ఈ రోజు మనం చూసాం. ఈ రోజు వచ్చినప్పటి నుంచి ఇక్కడ చూస్తే ఈ రోజు మన జిల్లా కలెక్టర్ గారు చాలా బాగా ఇక్కడ అరేంజ్మెంట్ చేశారు. స్టాల్స్ చూసాం. స్టాల్స్ లో కూడా అన్ని రకాలు ఒంగోలు గిత్తలు గాని, అట్లానే పిండి వంటలు గాని, కబడ్డీ పోటీలు గాని, గాలిపటాలు గాని, అట్లానే అన్ని విధాలుగా కూడా జానపద నృత్యాలు గాని, అట్లానే కళలు, క్లాసికల్ డాన్సెస్ ఇవన్నీ కూడా తీసుకురావటం అంటే ఒకప్పుడు సంక్రాంతి పండుగకి ఈ విధంగా జరిగే దాని పరిస్థితి అనుగుణంగా ముఖ్యమంత్రి గారు దీన్ని శోభ తీసుకురావడానికి ఈ కార్యక్రమం చేపట్టారు. దాంట్లో భాగంగా అధికారులందరూ కూడా చాలా బాగా ఆర్గనైజ్ చేసి ఈ కార్యక్రమానికి మనం జిల్లాకి ₹1 కోటి చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వటం జరిగింది. పండుగ అనేది ఏదైనా ఒక ఆనందాన్ని పంచుకోవడానికి, ఒక సంతోషాన్ని నలుగురు మధ్య పంచుకోవడానికి చేసుకునేటువంటిది. ఒక్కసారి వెనక్కి ఆలోచించి చూస్తే ఇలాంటి పండుగ అనేది ఎందుకు వచ్చింది అనేది ఒకసారి మనం ఆలోచించి చూస్తే మన నాగరికతకు మూలం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, అంటే సింధు లోయ నాగరికత అని మనం చెప్పుకుంటాం. ఆ సింధు లోయ నాగరికత ఉన్నప్పుడు అక్కడ పంటలు పండించేవారు. ఎక్కడైతే నీరు అనేది ఉందో అక్కడే సంస్కృతి అనేది మొదలైంది, నాగరికత అనేటువంటిది మొదలైంది. పంటలు పండించిన తర్వాత ఈ భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి ఒక గొప్ప గుణం ఏంటంటే, ఎవరైనా ఏదైనా మేలు పొందితే ఆ మేలు చేసిన వారిని గుర్తించి తిరిగి వారికి చేతనైనటువంటిది చేయడం,
కృతజ్ఞతను తెలుపుకోవడం అనేటువంటిది ఈ సంస్కృతిలో ఉన్నటువంటిది. అలాగే ఎప్పుడైతే పంటలు బాగా పండినయో వెలుగు ఇచ్చినందుకు సూర్యుడికి, అలాగే పంటనిచ్చినందుకు భూమికి, ఆనాడు ఉన్నటువంటి నాగరికత ప్రకారం వాళ్లే దేవుళ్లుగా భావించి వారికి కృతజ్ఞత చెప్తూ వారికి గుళ్ళు కట్టించి అప్పుడున్నటువంటి ఆ నాగరికతలో పంచభూతాలే దేవుళ్లుగా భావించి వారిని పూజించడం అనేటువంటిది మన చరిత్రలో మనం చూసాం. గతించిపోతున్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఆనందాలతో వెల్లివెరసాల్సిన గ్రామాల్లో ఉండేటువంటి ఈ ఆహ్లాదకర వాతావరణాన్ని మరొక్కసారి ఈ సంస్కృతి సాంప్రదాయాలు గతించబోలేదు, ఇంకా మనుగడలో ఉన్నాయి. ప్రజల ఆనందాలతో పాలుపంచుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు అని చెప్పడానికి నిదర్శనంగా జిల్లా కలెక్టర్ గారు జిల్లా ముఖ్య కేంద్రంలో తిరిగి అలాంటి కార్యక్రమాలని కన్నుల పండుగ ఆహ్లాదకరంగా ఆటపాటలతో నృత్యాలతో సంక్రాంతి సంబరాల్ని నిండుగా జరుపుకోవడానికి ప్రోత్సహించి వాడు నిర్వహించినటువంటి కలెక్టర్ గారు మరి దాని ప్రాశస్త్యాన్ని కూడా ప్రాముఖ్యతని ప్రాధాన్యత చాలా చక్కగా వివరించారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక నూతన వరవడితోటి ముందు నడవాలని చెప్పని కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దీంట్లో భాగంగానే ప్రతి ఒక్క జిల్లాలో కూడా కలెక్టర్ గారి అక్కడ ఉన్నటువంటి ఆయా స్థానిక అధికారుల ఆధ్వర్యంలో ఇంత మంచి వాతావరణంలో పండుగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవటం, దానికి ప్రత్యేకంగా నిధులు కూడా కేటాయించడం జరిగింది. ఇది బహుశా తజ్మా రాష్ట్రాల్లో కూడా నాకు తెలిసి నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాను, నేను ఎక్కడ కూడా ప్రభుత్వ పరంగా జరిగే కార్యక్రమాన్ని చూడలేదు. మామూలుగా ఫెస్టివల్ మనం చేసుకుంటాం, దాంతో పాటు మన సంస్కృతి తగ్గట్టుగా అక్కడ కార్యక్రమాలు నిర్వర్తించుకుంటాం. కానీ ఇట్లాంటి ప్రభుత్వ పరంగా తీసుకున్నటువంటి ఈ కార్యక్రమాల్లో అందరినీ అధికార యంత్రాంగాన్ని, పబ్లిక్ ని, అదే వీళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి కళాకారులు అక్కడ ఉన్నటువంటి సంస్కృతిని ఏ విధంగా ఉన్నది కరెక్ట్ గా చాలా చక్కగా చెప్పారు. అక్కడ కేరళలో కానివ్వండి, మద్రాసు కానివ్వండి, ఇతర రాష్ట్రాల్లో కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా పేర్లు ఏం పెట్టుకున్నా అందరి భావన ఒకటేనని చెప్పని సాంప్రదాయమైనటువంటి ప్రాచీన అలవాట్లను మనం గుర్తు చేయటం, మనం మర్చిపోతున్న మన సంస్కృతిని మరల గ్రామాన కూడా ప్రతి ఒక్కరే గుర్తు చేసే విధంగా ఈ సంక్రాంతి పండుగని రాష్ట్ర పండుగగా ప్రకటించి మనందరి చేత ఈ విధంగా వేడుకలు జరిపించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, రజనీ కుమారి, 4th కే శ్రీదేవి, 36 అనిత, ఐ దుర్గా, ఎం భవ్య, చెప్పిన వస్తాను ఒంగోలు సైజ్ మౌలాలు ఉంటే డిపార్ట్మెంట్ హ్యాండ్ మేనేజ్మెంట్. ఓకే, అదేవిధంగా 1975-76 సంవత్సరంలో పీవీఆర్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి అభ్యసించిన పూర్వ విద్యార్థులు ఈ నెల 16వ తేదీ ఉదయం 11 గంటలకు సివిఎన్ రీడింగ్ రూమ్ నందు హాజరు కావాలని పూర్వ విద్యార్థులు తోట ఆంజనేయులు, తాత రామచంద్రరావు, వై బ్రహ్మయ్య, షేక్ ఇక్బాల్ బాషా విజ్ఞప్తి చేశారు. భవిష్యత్ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి తప్పక హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. సత్యన్యూస్ లో విరామం. మొత్తానికి ఎంతో ఆర్భాటంగా జరగాల్సిన సంక్రాంతి సంబరాలు ఖాళీ కుర్చీల సాక్షిగా మొక్కుబడిగా నిర్వహించి ఘనత చాటుకున్నారు మన అధికారులు. సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పదే అధికారులను ఆదేశించారు. ప్రతి జిల్లాకు ₹1 కోటి చొప్పున నిధులు కూడా మంజూరు చేశారు. అయితే ప్రజల భాగస్వామ్యం లేకుండా మన అధికారులు ఈ సంక్రాంతి సంబరాలను నిర్వహించి మమ అనిపించారు. నగరంలోని డిఆర్ఎం ఉన్నత పాఠశాల ఆవరణలో ఈ కార్యక్రమం జరగగా వేదిక ముందు సగానికి పైగా కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. అదండి మన అధికారుల మొక్కుబడి సంక్రాంతి సంబరాల కథ.
తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్ తాకిడికి నా విమానం డైన్ 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 అటుకి ఇటుకి అటుకి ఇటుకి ఆఖరికి ఓరగిరి మహారాజ్ ఈ గ్రామాన్ని, ఈ మండలాన్ని, ఈ జిల్లాని, ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని అక్షరాస్యత దేశంగా ముందుకు నడిపిస్తారని సవినయంగా మనవి చేసుకుంటూ నాకు ఈ అవకాశం అర్జున ఫల్గుణ భారత కిరీటి అనేటువంటి దశనామర్చకుడైన నా కీర్తి ఎరుంగక ఎవరో ముష్కరులు మదాంధులు మన గుర్రమును బంధించింది కదా, మరి దీనికి పరిష్కారం ఏమిటి అని వెంటనే కోపద్విధ మానసుడై ఒంగోలు నగరంలో ప్రయాణికుల వలె నటిస్తూ తోటి ప్రయాణికుల వద్ద నుండి బంగారం మరియు నగదు, ద్విచక్ర వాహనాలు దొంగతనాల కేసులలో ఓ మహిళతో సహా 7 ముద్దాయిలను పోలీసులు అరెస్టు చేశారు. 8,60,000 చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. జిల్లా అడిషనల్ ఎస్పీ బి రామానాయక్ మీడియాతో తెలిపిన వివరాల మేరకు ఒంగోలు నగరంలో ప్రయాణికుల నుండి బంగారం, నగదు మరియు చైన్ స్నాచింగ్లు, ద్విచక్ర వాహనాల దొంగతనాలు, దోపిడీ కేసులపై ప్రత్యేక దృష్టి సారించమన్న జిల్లా ఎస్పీ సిహెచ్ శ్రీకాంత్ ఆదేశాల మేరకు ఒంగోలు సిసిఎస్ డిఎస్పీ కె వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సిఐలు సిహెచ్ వెంకటేశ్వర్లు, ఇండ్ల శ్రీనివాసన్, శివరామకృష్ణారెడ్డి తదితరులు ప్రత్యేక బృందంగా ఏర్పడి విశ్వసనీయ సమాచారంతో ముద్దాయిలను అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితులు ఇంతకు ముందు అనేక నేరాలు చేసి జైలుకు వెళ్లి వచ్చారని పేర్కొన్నారు. వీరిపై హత్యాయత్నం కేసులు, గంజాయి కేసులు, చైన్ స్నాచింగ్ కేసులు, రాబరీ కేసులు ఉన్నాయని చెప్పారు. ఇలాంటి కేసులలో ముద్దాయిలను పట్టుకుని సొత్తు రికవరీ చేయడంలో ప్రతిభ కనబరిచిన సిసిఎస్ డిఎస్పీ వెంకటేశ్వరరావు, సిఐలు ఇండ్ల శ్రీనివాసన్, సిహెచ్ వెంకటేశ్వర్లు, శివరామకృష్ణారెడ్డి మరియు తాలూకా సిఐ సామినేని యాంటోనీరాజ్, ఎస్ఐ స్వామిరెడ్డి, ఏఎస్ఐ సుబ్బలక్ష్మి, హెడ్ కానిస్టేబుల్స్ బాలాంజనేయులు, రాజశేఖర్, వెంకయ్య, అన్వర్ బాషా, కోటి, హెప్సిబారాణి, కానిస్టేబుల్స్ చంద్రశేఖర్, అంజిబాబు, శేషు, శాంతకుమార్, కాదర్ బాషా, సందాని బాషా, రెడ్డమ్మ తదితరులను జిల్లా ఎస్పీ సిహెచ్ శ్రీకాంత్, ఏఎస్పీ రామానాయక్ అభినందించారు. దాదాపు 1 year 1.5 year కాలంలో ఒంగోలు పట్టణం అవుట్స్కట్స్ లో కొంతమంది ఈ వాకింగ్ పోయే వాళ్ళది ఆడవాళ్ళ మెడలో చైన్లు, మగవాళ్ళు ఒంటరిగా పోతా ఉంటే వాళ్ళని బంధించి వాళ్ళ జోబులో ఉండే డబ్బులు, వాళ్ళ దగ్గర ఉండే మోటార్ బైక్ మీద పోతా ఉంటే వాళ్ళని ఆపి వాళ్ళ కొట్టి మోటార్ బైక్ లాక్కోవడము, ఇవన్నీ చేస్తూ పట్టుబట్టారు. మన క్రైమ్ సిసిఎస్ వాళ్ళు మనం పట్టుకున్నారు. ఒంగోలు గ్రామవాసులే వీళ్ళు పాత కేసులో కూడా నేరస్తులు. వీళ్ళు ఇంతకు ముందు ఈ సాయిబాబా టెంపుల్ దగ్గర, నెక్స్ట్ నిర్మల్ నగర్ దగ్గర ఆ స్టాచ్యూ కేసులో ముద్దాయిలు ఆల్రెడీ వీళ్ళు పాత నేరస్తులు. వీళ్ళు ఈ జైలు కూడా పోయి వచ్చిన వీళ్ళకి అదే డ్యూటీ. అది కాకుండా ఈ నెక్స్ట్ మన ఈ నెల్లూరు రూట్ లో ఈ డాబా హోటల్స్ ఉంటాయి కదా, ఆ డాబా హోటల్ దగ్గర నైట్ టైమ్స్ లారీ లాపితే ఆ నైట్ టైం వాళ్ళ దగ్గర ఉండే ఇది కూడా వసూలు చేస్తారు. వాళ్ళు కొట్టి బెదిరించి వాళ్ళ దగ్గర ఉండే డబ్బు కూడా వసూలు చేసుకుంటారు. వీళ్ళ దగ్గర నుంచి సుమారుగా 30 సవరాల బంగారు ఆభరణాలు విలువ సుమారు 6 లక్షలు. అట్లే వీళ్ళ దగ్గర 4 మోటార్ సైకిళ్ళు, దాని విలువ 2 లక్షలు, 50,000 క్యాష్, శాంసంగ్ మొబైల్, మొత్తము 8,60,60,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఇదే కాకుండా కారు మంచి మరియమ్మ, ఆమె ఏమంటే ఈ ఆటోలో ఎక్కుతుందన్నమాట. ఆటోలోకి ఆడవాళ్ళ మాదిరిగా లేడీ కాబట్టి ఆటోలోకి ఆ బ్యాగుల్లో దొంగతనం చేస్తుందన్నమాట. అబ్జర్వ్ చేస్తుందన్నమాట ఎవరి దగ్గర ఏముందని చెప్పేసి. అట్లా ఆటోలో ఎక్కుతుందన్నమాట, బ్యాగ్ లిఫ్టింగ్ అనమాట. ఆమెను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆమె దగ్గర నుంచి కూడా సుమారుగా 18 సవరాల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నాము. సంక్రాంతి సంబరాలలో భాగంగా నగరంలోని డిఆర్ఆర్ఎం ఉన్నత పాఠశాల ఆవరణలో ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన కళాకారులతో పాటు నగరంలోని కొన్ని విద్యాసంస్థల విద్యార్థులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రతిభ చూపారు. ఉదయం 7 గంటల నుండి మేకప్ వేసుకుని సాయంత్రం 4 గంటల వరకు చిన్నారులు వారి ప్రదర్శన కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. ఒక పద్ధతి పాడు లేకుండా కళాకారులను వేదికపైకి ఆహ్వానించిన నిర్వాహకులు వారి అతి తెలివితేటలను చాటుకున్నారు. కొన్ని ప్రదర్శనలు ఇప్పుడు వీక్షిద్దాం. కృష్ణ
నిరుపమతౌ శుభగంధర నిరుపమత సుందర హృదయ రవింద రామచంద్రాపతి వేద వందనములు. రాజా, నా పేరు శూర్పణఖ అంటారు. అయితే మీ పురమేది ఇందేలు అభినేత్రి సర్వార్ధగాత్రి వాడితే పాపం. అసలు నీ కొడుకు పేరు ఇక్కడ ఉత్తరాభిమన్యుడు, మరి అర్జున కుమారుడు అభిమన్యుడు పేరు పెట్టారు. అర్జున కుమారుడికి అభిమన్యుని పేరు పెడితే నా కొడుకు కూడా నేను పేరు పెట్టాను రా. నీ కొడుకు కూడా పేరు పెట్టావు? పెట్టాను. ఆశ్చర్యం ఉంది కదా. ఏం పేరు పెట్టావు? ఏం పేరు పెట్టానంటే మంకీ మౌత్ వాటర్ కింగ్. ఏంట్రా శుభ్రంగా ఆంధ్రప్రదేశ్ లో తెలుగు వాళ్ళం కదా, మరి మన తెలుగు వాళ్ళం తెలుగు పేరు సాంప్రదాయంగా పెట్టుకోకుండా మంకీ మౌత్ వాటర్ కింగ్ బంగ్లాదేశ్ లో బాగా ఉంది, బ్రిటన్ లో బిడ్డలున్నారు, కాన్పూర్ లో కోడలు ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే మనకి చదువు మీద ఉన్నటువంటి ఆసక్తి ఎంతో పెరుగుతుంది. అందుకని చదువు లేని కారణంగా నిరక్షరాస్యులుగా మిగిలిపోయినటువంటి ఈ జిల్లాని అక్షరాస్యత జిల్లాగా ముందుకు నడిపించినటువంటి మన విజయుడు మన సివిఎన్ రీడింగ్ రూమ్ కి విచ్చేసిన రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు, ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ హుషారుగా షటిల్ ఆడారు. భోగి పండుగను, సంక్రాంతి, కనుమ పండుగను ఆనందంగా జరుపుకోవాలని కోరారు. అగ్జిలియం స్కూల్లో నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్ లో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని ఆధునిక ప్రయోగాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో అగ్జిలియం స్కూల్ కరెస్పాండెంట్ జోస్ఫిన్, ప్రిన్సిపాల్ సంగీత తదితరులు పాల్గొన్నారు. మనం 500 తో తయారు చేసుకోవచ్చు. లో బడ్జెట్ working model of lungs. In lungs, it shows the way how the lungs work. This is diaphragm. This is lungs. The air enters the lungs. Yes, we can grow plants. పొలంలో చెట్లు పెంచుకోవచ్చు. మనము రకరకాల చెట్లు అయినా పెంచుకోవచ్చు. ఒకవేళ మనం ఊరికి వెళ్ళినా కానీ ఒక బకెట్లో అయినా టబ్బులో అయినా నీళ్ళు పెట్టుకొని పురికొస తీసుకొని ఆ మట్టిలోకి నాటుకున్నట్టు పెట్టుకుంటే An era of
the electronics. So therefore the science is highly influenced, the society is highly influenced by the science and technology, and the daily life itself interlinked with the science, and therefore each and everyone, especially the young generation, our present students, need to know the value of science and what impact the science have got in their daily life. And with this purpose, we, the management and the teachers together, encouraged our students and we conduct this science exhibition. I am really happy. దిబ్బల రోడ్లోని అనంత కోదండరామస్వామి వారి దేవస్థానం వద్ద ముగ్గుల పోటీని నిర్వహించారు. దిబ్బల రోడ్లోని మహిళల పెద్ద సంఖ్యలో ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొని రంగురంగుల ముగ్గులు వేశారు. ఆలయ నిర్వాహకులు విజేతలకు బహుమతులను అందజేశారు. పీవీఆర్ పాఠశాలలో 10వ తరగతి చదివిన విద్యార్థులు సంక్రాంతి వేడుకలను పీవీఆర్ పాఠశాల మైదానంలో ఘనంగా నిర్వహించారు. ముందుకెళ్ళండి, పర్లేదు, అందరూ ముందుకెళ్ళండి. లేడీస్ పర్లేదులే అప్పుడు ఓకే, చాలా బాగుంది. అందరూ చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కావాలి కమాన్, స్పీడ్ అప్ బాబా. సాంగ్ ఆగిపోయిన తర్వాత సత్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంక్రాంతి పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలంటున్న రాష్ట్ర మంత్రి సిద్ధ రాఘవరావు.
సంక్రాంతి సందర్భంగా జిల్లా ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలి ఎంపీ వైవి సుబ్బారెడ్డి ఆకాంక్ష. నకిలీ ప్రయాణికులను అరెస్టు చేసి 8 లక్షల విలువైన చోరీ సొత్తులు స్వాధీనం చేసుకున్నాం. ఏఎస్పీ రామానాయక్ వెల్లడి. సత్య న్యూస్ లో నేటి మాట. అన్నింటికంటే ముఖ్యం మిమ్మల్ని మీరు గౌరవించుకోండి. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.